నీలిమేఘ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ టైటిల్. యూత్‌కి ఆకర్షించే టైటిల్. ఇది అచ్చమైన ప్రేమ కథ అనే విషయంలో టైటిల్‌ను బట్టి అర్థమైపోతుంది. పోస్టర్‌లు అందుకు అవసరమైన సాయాన్ని చేస్తూనే ఉన్నాయి. అంతా అనుకున్నట్లుగానే ఇది ఒక ప్రేమ కథనే. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ కలుసుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. సెకండ్ హాఫ్‌లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అందుకు దారితీసిన పరిస్థితులతో ఈ కథ ముందుకు సాగుతూ ఉంటుంది. 80% కథ మనాలిలోనే జరుగుతుంది. అక్కడక్కడ ఎమోషన్స్ కాస్త ఎక్కువగా కామెడీ టచ్ చేస్తూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఒక ప్రేమ కథ అందంగా చూపించాలంటే అందమైన లొకేషన్లో కథను నడిపించవలసి ఉంటుంది. అలాగే ఫీల్తో కూడిన పాటలు ఆవిష్కరించవలసి ఉంటుంది. ఇక మనసుకు హత్తుకుపోయేలా సన్నివేశాలు డిజైన్ చేయవలసి ఉంటుంది. మనాలి నేపథ్యంలో తీసుకోవడం మంచిదే. హీరో హీరోయిన్లు పేర్లు కలుపుతూ టైటిల్ను క్రియేట్ చేయడం మొదలై చాలా కాలమే అయ్యింది. అలా చేయడం వలన ప్రయోజనం ఉండదని చెప్పిన సినిమాలు కూడా ఏమీ కనిపించవు. దర్శకుడు హీరో హీరోయిన్లు పాత్రలపై మొత్తం ఫోకస్ పెట్టాడు. అలా అని పాత్రలో ఏమైనా బలం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎవరి వైపు నుంచి బలమైన ఎమోషనల్ లేదు. ఇద్దరి మధ్య ఆడియన్స్ను కట్టిపడే లవ్ కానీ రొమాన్స్ కానీ లేవు. అర్జున్ కార్తిక్లు ఈ కథను అందించాలని ఏ వైపు నుంచి చూసినా ఇది రొటీన్ కథనే అనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సహజంగానే ఏర్పడింది. ఆ ప్రేరణ కలగడానికి కారణాలు ఎన్నో. కానీ మధ్యలో జ్ఞానోదయము కాన్సెప్ట్ ఏమిటనేది అర్థం కాదు. ఇక నందు కథనం కూడా అంత ఆసక్తిగా ఏమీ సాగలేదు. మాటలు కూడా మనసుకు పెట్టుకునేలా అనిపించవు. సునీల్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. మనాలి మంచు కొండలు నేపథ్యంలో దృశ్యాలు కాస్త ఉరత కలిగిస్తాయి. చివరి మాటగా వస్తే సినిమా చూసేంతసేపు ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆర్భాటాలు హడావిడి లేకుండా చాలా సింపుల్గా కథ ఉంటుంది. పాటలు కూడా బాగున్నాయి. సినిమా ఒకసారి చూసేయండి, చాలా బాగుంది.